వెజ్ బిర్యానీ ముందు ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్ వేయాలి. ఆలుగడ్డ వేసుకోవాలి. ఆలుగడ్డ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. చెక్క, లవంగం, షాజీర, స్టార్ అనాస్, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ ఇవన్నీ వేసుకోవాలి. మంచిగా ఉడకాలి. దీన్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. కొంచెం మగ్గిని. ఇప్పుడు కొంచెం మగ్గిని అవి టమాటా వేసుకుందాం. టమాటా ముందే వేసి మెత్తగా అయిపోద్ది. కొంచెం మగ్గినాక వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1-2 స్పూన్లు వేసినాం. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే మంచిగా బాగుంటుంది వెజ్ బిర్యానీ. ఈ అల్లం పేస్ట్ అంతా కొంచెం ఫ్రై అయ్యి అవి ముక్కలకంతా పట్టిద్ది. కొంచెం సేపు మూత పెట్టుకుంది. ఇప్పుడు మూత తీసుకుందాం. టమాటాలు మగ్గి ఆలుగడ్డ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి పుదీనా వేసుకుంది. మంచిగా కడిగి పెట్టుకుని పుదీనా వేసుకుంది. ఈ బిర్యానీలోకి వెజ్ బిర్యానీ పుదీనానే మంచి స్మెల్ వచ్చింది. పుదీనా వేసుకోండి, బాగా ఎక్కువ వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం.
ఇందులో మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కస్తూరి మేతి, కొద్దిగా బిర్యానీ మసాలా, ఇదిగోండి ఇది బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకుంటాం. ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలు వేయగానే స్మెల్ వస్తుంది, మంచిగా స్మెల్ వస్తుంది, బిర్యానీ స్మెల్. ఉప్పు వేసుకోవాలి. ఇంకా నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను రైస్లోకి వేస్తున్నాను. కొంచెం ఎక్కువనే వేసినాను, చాలా పొడి మళ్ళీ తర్వాత వేసుకున్నాను, సరిపోతుంది. ఎంత కొంచెం మంచిగా మసాలాలు అన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత తీద్దాం. మసాలాలన్నీ మంచిగా ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం అడుగు అంటుకుంది, వాటర్ పోసుకుందాం. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దీనికి గ్లాసున్నర వాటర్, గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను. 1 2 3 3 గ్లాసెస్ వాటర్ పోస్తాయి కదా, ఇంకా పోస్తాను. గ్లాసున్నర పోస్తే సరిపోదు. త్రీ పోసా కదా, ఇప్పుడు 4.5 చాలు. ఇట్లా కొలత పోసుకుంటే రైస్ మెత్తగా కాకుండా పొడి పొడిగా వచ్చింది. కొంచెం ఈ వాటర్ మసిలేటప్పుడు ఉప్పు చూసుకుందాం. ఉప్పు చూసుకుని సరిపోతే కొంచెం వాటర్ ఉప్పుగా ఉండాలి. ఉప్పుకుంటేనే రైస్ ఉప్పు సరిపోయిద్ది, రైస్కి ఉప్పు మంచిగా పట్టిద్ది. దీన్ని ఇక హైలో పెట్టుకుని కొంచెం మసిలేదాకా మూత పెట్టుకుంది. చూడండి వాటర్ మసులుతున్నాయి, ఇక పైకి పొగ వస్తుంది. ఇంకో చూడండి, మనం దాన్ని టేస్ట్ చూద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. ఉప్పు సరిపోయింది, కొంచెం ఇంకా వేస్తే బాగుంటుంది, రైస్ పట్టింది. కొంచెమే వేస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 అవర్ నానబెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ కాదు, మామూలు ఇంట్లోనే రైస్ 1 అవర్ నానబెట్టుకున్నా.
వేసేద్దాం. ఇది మంచిగా కలుపుకోవాలి. ఈ గ్లాసెస్కి గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే రైస్ మంచిగా పొడి పొడిగా వచ్చింది. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఉడకనిచ్చుకుందాం. ఇదిగోండి బిర్యానీ అయిపోయింది. వెజ్ బిర్యానీ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసినాను, మంచిగా వచ్చింది. చూడండి పొడి పొడిగా వచ్చింది. వెజ్ బిర్యానీ రెడీ. దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే బాగుండేది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ అండి. ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేయాలి. ఇక బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దీనికి ఒక మసాలా పేస్ట్ ఉండిద్దండి చికెన్ కర్రీకి, గ్రేవీకి. అది నేను మీకు చూపిస్తాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక చికెన్ వేసుకున్నాం. మూత పెట్టుకుందాం. మనకి ఆనియన్స్ బాగా వేగినాయండి, బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. దీంట్లో పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలబెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడకడించుకుందాం. తర్వాత కారం వేసుకుందాం. చూడండి చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం.
ఒక 3 and 4 స్పూన్స్ వేసినాను. కొంచెం దీనికి కారం ఎక్కువే పట్టింది, కిలోన్నర చికెన్ కదండి, కొంచెం కారం ఎక్కువే పట్టింది. మంచిగా కలిపెట్టుకోవాలి. దీనిలో నేను అల్లం పేస్ట్ వేయలేదు, అది నేను మసాలాలో వేస్తున్నాను. మీకు చూపిస్తాను. ఇప్పుడు విలేజ్ స్టైల్లో చేస్తున్నా కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా. చూడండి, కారం అదంతా మంచిగా పడుతుంది. నాకు తెలిసి ఇంకొంచెం కారం పట్టవచ్చు, ఇంకో కొంచెం వేద్దాం. సరిపోయింది. ఇంట్లో పెట్టుకుని ఇట్లా తిప్పుకుంటే మంచిగా కలిసిద్ది. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందాం. ఒక్క టమాటానే వేసుకుందామండి గ్రేవీ కోసం. ఇదిగోండి ఒక టమాటా. ఇది మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు పేస్ట్ కోసం జార్లో ఇదిగోండి అల్లం, వెల్లుల్లి, ధనియాలు వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు ధనియాలు, కొన్ని మిరియాలు, చెక్క, ఒక 4 లవంగాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇదిగోండి ఎండు కొబ్బరి, ఇది ఎండు కొబ్బరి, ఇవి గసాలండి, గసగసాలు కొన్ని వేసుకుంటున్నాం. దీనిలో అల్లము, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండు కొబ్బరి, గసాలు ఈ పేస్ట్ చూడండి. చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ చూడండి, ఇది అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం, ఎండు కొబ్బరి, ఇది మిరియాలు, గసాలు పేస్ట్ అండి. మొత్తం కలిపి పేస్ట్ పట్టాను. ఇది వేసేస్తున్నాం. చికెన్ హాఫ్ ఉడికింది కదా, హాఫ్ ఉడికినాక ఈ పేస్ట్ వేసుకున్నాం. ఈ పేస్ట్ వేస్తే మనకి గ్రేవీ వచ్చింది, చికెన్ గ్రేవీ. చూడండి, టమాటా వేసా కదా, టమాటా అంతా మెత్తగా అయిపోయింది. ఫస్ట్లో వేసుకోకూడదు టమాటా, ఇప్పుడు మధ్యలో వేసుకుంటే మంచిగా ఉడికింది గ్రేవీకి. చూడండి, మనకి ఎంత పేస్ట్ కావాలో అంత పేస్ట్ వేసుకోవాలి.
అంతా మంచిగా కలుపుకొని ఈ మసాలా కూడా ముక్కలకు పట్టేటప్పుడు కొంచెంసేపు ఉడికించుకుందాం. కొంచెంసేపు ఉడికించుకుందాం. బాగా కొంచెం ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుని గ్రేవీలాగా చేసుకుందాం. చికెన్ మంచిగా ఉడుకుతుంది. కొన్ని వాటర్ పోసినాను నేను గ్రేవీ కోసం. ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలా వేసుకుందాం. కలుపుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. మంచిగా ఉడుకుతుంది. చికెన్ కర్రీ, విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ. చూడండి సూపర్గా వచ్చింది. చూడండి, టమాటా కూడా కనిపించట్లేదు, మొత్తం ఉడికిపోయింది టమాటా కూడా. మనకి ఈ గ్రేవీ కావాలి రైస్లోకి. ఇంకొంచెం ఒక 2 నిమిషాల నుంచి ఆఫ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి, వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ సండే స్పెషల్.